జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు రోడ్డెక్కిన ఈ ఉద్యమం, ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు. నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది. పత్రికా ప్రకటనలు ఉంటాయి, శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి, కోర్టుకు పోయేటి ఉంటాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా, అప్రజాస్వామిక దాడి కాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మద్యాన్ని అరికట్టాల. బెల్ట్ షాపులు 1,00,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,396 బ్రాంతి షాపులుంటే 1,00,000 బెల్ట్ షాపులా? పల్లెకు 3-4. ఈ బెల్ట్ షాపులన్నిటికీ ఏమంది వస్తుంది? నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల్లో పేదవాళ్ళకు తాపించి చంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు. పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి రావాలా? ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలి.